నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. కేటీఆర్ పెట్టిన ఎఫ్ఐఆర్‌లో ఏముంది సార్ అసలు? ఏముంది? అలాగే నిన్నే అరెస్ట్ అవుతారు కేటీఆర్ అనే న్యూస్ చాలా వస్తూనే ఉంది కంటిన్యూస్‌గా. బట్ నిన్న అరెస్ట్ అవ్వలేదు అని తెలిసింది. అలాగే బీఆర్ఎస్ అక్కడ పోలీసులు చాలా భారీగా మోహరించారు. ఈ రోజు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా కేటీఆర్? నిన్నంతా కూడా డ్రామా నడిచింది, హై డ్రామా. యాక్చువల్గా అసెంబ్లీలోనే చర్చకు పట్టుబట్టాడు కేటీఆర్. అసెంబ్లీలో చర్చిద్దాం, ప్రజల ముందు ఉంచుదాం, మీరు నిరూపించండి, అసెంబ్లీలో నేను తప్పు చేసినట్టుగా నిరూపించండి అని కేటీఆర్ ఛాలెంజ్ చేశాడు. బట్ అక్కడ అసెంబ్లీలో చర్చకు స్పీకర్ అనుమతించలేదు. దాంతో బయటకు వచ్చి కేటీఆర్ నన్ను అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నాడు. నువ్వు అరెస్ట్ చేసుకో, నీ కేసులకి ఎవడు భయపడే ప్రసక్తి లేదు, నేను ముందస్తు బెయిల్కి కూడా అప్లై చేయను, నువ్వు అరెస్ట్ చేసుకో, నేను జైల్లో పోవడానికి నేను రెడీగా ఉన్నాను అని కేటీఆర్ ఛాలెంజ్ చేశాడు. ఎందుకంటే నేను అంత ధైర్యంగా అంటే ఓపెన్గా నువ్వు నన్ను ఏమీ పీకలేవు అని కూడా ఆయన ప్రెస్ మీట్లో అన్నాడు. ఇంత అగ్రెసివ్గా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, నేను తప్పు చేయలేదు, నేను అవినీతికి పాల్పడలేదు, నేను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడానికే ఈ కార్ రేసింగ్ అనేది ఇక్కడ ప్రెస్టేజియస్గా దేశంలోనే ఫస్ట్ టైము హైదరాబాద్లో ఏర్పాటు చేశాను. దానికి పారదర్శకంగా మనీ రిలీజ్ అవన్నీ కూడా పారదర్శకంగా ఉన్నాయి, ఎక్కడ మిస్యూజ్ అనేది లేదు. నిజానికి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, రేవంత్ రెడ్డి ఇండియాలో వస్తున్న దాన్ని రానికుండా చేశాడు, సో ఇండియన్ బ్రాండ్ మొత్తం దేశానికే నష్టం చేశాడు రేవంత్ రెడ్డి అన్న అగ్రెసివ్గా ఆయన మాట్లాడాడు. అయితే రేవంత్ రెడ్డి ఒక ఆర్గనైజ్డ్గా, నేను నిన్న అల్లు అర్జున్ విషయంలో కూడా చెప్పాను, రేవంత్ రెడ్డి ఏంటంటే చాలామందిలాగా మూర్ఖంగా బిహేవ్ చేయట్లేదు, వెరీ ఆర్గనైజ్డ్గా వెళ్తున్నాడు. ఎవరినైనా అరెస్ట్ చేయాలన్నా ఆయన ఒక పద్ధతిగా వెళ్తున్నాడు. అదేదో అతనిలో డైలాగ్ ఉంది కదా, అతను శ్రద్ధగా కొట్టాడరా, అంటిగట్టినట్టు కొట్టాడరా అని మహేష్ బాబు గురించి తనికెళ్ళ బర్నీ డైలాగ్ ఉంటుంది. సో అలాగా రేవంత్ రెడ్డి కూడా చాలా ఆర్గనైజ్డ్గా వెళ్తున్నాడు. కేసులు పెట్టడం కావచ్చు, దానికి ముందు ఒక ఇప్పుడు విద్యుత్ దీని మీద కానీ కాళేశ్వరం ప్రాజెక్టు వీటి మీద అంతా కూడా కమిషన్లు వేశాడు. అంటే కమిషన్లు వేయడం, కమిషన్లు తేల్చడానికి వాళ్ళకి టైం ఇవ్వడం, మొత్తం తేలినాక డీటెయిల్గా రిపోర్ట్ తీసుకోవడం, ఆర్గనైజ్డ్గా దీంట్లో ఏమేమి ఉన్నాయి, లీగల్ ఇష్యూస్ ఏంటి, అరెస్ట్ చేస్తే వాళ్ళ ప్లాన్స్ ఏముండొచ్చు, దాన్ని ఎలా ముందు బ్రేక్ చేయాలి, ఇవన్నీ ఆర్గనైజ్డ్గా ప్లాన్డ్గా తీసుకొస్తున్నాడు. అట్లాగే ప్రజల్లో ఒక ఆప్టిక్స్ అంటారు, ఆప్టిక్స్ అంటే ఇమేజ్ని ఎలా ప్రజల్లో క్రియేట్ చేయాలి, అరెస్టు ద్వారా వచ్చే సింపతి ఏమన్నా వస్తే దానికి ముందుగానే ఎట్లా క్యావిట్ అంటే రానికుండా ఎలా చూసుకోవాలి, ఇవి అన్ని వైపుల నుంచి ఆయన ఒక మంచి టీమును పెట్టుకొని రేవంత్ రెడ్డి వెరీ వెరీ వెల్ ఆర్గనైజ్డ్గా వెళ్తున్నాడు. జగన్ లాగా టక్కనే అర్ధరాత్రి లేపేయండి అన్నట్టుగా లేడు. అట్లా కేసీఆర్గా కూడా గతంలో రేవంత్ రెడ్డిని కూడా అలాగే చేశారు. అందుకని రేవంత్ రెడ్డి ఏంటంటే, మనం వీళ్ళని అరెస్ట్ చేసినా సింపతి రాకూడదంటే ఒక ప్లాన్డ్గా వెళ్ళాలి, ఒక ఆర్గనైజ్డ్గా వెళ్ళాలి, తొందరపడకూడదు అన్న యాంగిల్లో రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు. పైకి ఆయన దుందుడుగా కనిపిస్తున్నట్టు కనబడుతుంది, కానీ చాలా ఆలోచించే అడుగులేస్తున్నాడు ఆయన. సో దానివల్ల మంచి ఏంటి చెడ్డ ఏంటి ఇవన్నీ లెక్కేసుకొని అప్పుడు క్యాలిక్యులేటెడ్ రిస్క్ అంటారు, అలాంటి ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ రేవంత్ రెడ్డి తీసుకుంటున్నాడు. అయితే ఇక్కడ కేటీఆర్ విషయానికి వచ్చేసరికి బేసిక్గా ఎఫ్ఐఆర్ నిన్న వచ్చింది బయటికి, నేను కూడా ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది చూశాను. సో ఎఫ్ఐఆర్లో ఏముంది, ఎఫ్ఐఆర్ ఎవరు చేశారు, ఏసీబీ వాళ్ళు చేశారు. ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో. బేసిక్గా మున్సిపల్ సెక్రటరీ ఉంటున్న దానికి కంప్లైంట్ చేశాడు ఏసీబీకి. దాని తర్వాత శాంతకుమారి ఏసీబీని దీంట్లో ఇన్వాల్వ్ కమ్మని శాంతకుమారి ఏసీబీకి లెటర్ రాసింది గవర్నమెంట్ తరఫున, సిఎస్ ఆమె చీఫ్ సెక్రటరీ. దాని తర్వాత వీళ్ళు ఈయన అప్పుడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి మంత్రి మీద పీసీ యాక్ట్ పెట్టాలనుకుంటే 17A అమెండ్మెంట్ ప్రకారం, పీసీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, 17A ప్రకారం ఒక మంత్రి స్థాయిలో ఉన్న అరెస్ట్ చేయాలంటే గవర్నర్ పర్మిషన్, ముందస్తు పర్మిషన్ తీసుకోవాలి. అందుకని వీళ్ళు గవర్నర్కి ముందుగానే పెట్టారు, 1 month ముందుగా. గవర్నర్ టైం తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని గవర్నర్ కూడా పర్మిషన్ ఇచ్చారు. జిష్ణుదేవ్ వర్మ పర్మిషన్, అంటే గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారు. ఇటు లీగల్గా ఎలాంటి ప్రొసీజరల్ ఫాలో కావాలో ప్రొసీజరల్ మెథడ్స్ని ఫాలో అయ్యారు. దాని తర్వాత కోర్టు నిన్ననే ఎఫ్ఐఆర్ని నాంపల్లి కోర్టుకు కూడా పెట్టారు. అంటే విత్ కోర్టు ఇది తీసుకొని, నిజానికి దీంట్లో కోర్టు పర్మిషన్ అవసరం లేదు, అరెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే 409
8 years పైన ఐపీసీ 409 ఇదే సెక్షనే చంద్రబాబు మీద పెట్టారు. అందుకనే చంద్రబాబు నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారంటే ఈ సెక్షన్ ఉంది కాబట్టి 409 అనమాట ఐపీసీ ఇది. అందువల్ల అదే విధంగా ఈయన మీద కూడా పీసీ యాక్ట్ కింద 13(1) రెడ్ విత్ 13(22) ఇలా ఆ సెక్షన్లు 13 సెక్షన్ అనేది జనరల్గా పెడతారనమాట. అది కాకుండా ఐపీసీ 409 120B 120B అంటే కుట్ర అనమాట, కాన్స్పిరసీ, క్రిమినల్ కాన్స్పిరసీ. సో ఈ 3 సెక్షన్ల కింద పెట్టారు. ఈ 3 కూడా బలమైన సెక్షన్లే. జనరల్గా అవినీతి కేసులు ఈ 3 సెక్షన్ల కింద పెడుతుంటారు. చంద్రబాబు మీద అవే పెట్టారు, ఈయన మీద కూడా అవే పెట్టారు. సో దాన్ని ఒక పద్ధతిగా తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో ఏముందంటే ఈయన ఈ ఫార్ములా ఈ రేసు, ఫార్ములా ఈ అంటే ఫార్ములా ఎలక్ట్రిక్ కార్ రేస్ ఫస్ట్ టైం ఇండియాలో. అంతకుముందంతా మామూలుగా డీజిల్ పెట్రోల్ వీటిలో ఉండేవి లేదా లిక్విడ్ ఫ్యూయల్ ఉండేది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్తో రేస్ కండక్ట్ చేయడం అనేది నెక్లెస్ రోడ్లో 2023 ఫిబ్రవరి 11న జరిగింది. ఇది ఆనంద మహీంద్రా, దీంట్లో మహీంద్రా కార్ల ఎండి ఆయన కూడా పార్ట్ అయ్యాడు. అట్లాగే ఎఫ్ఐఏ అనమాట, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్, ఈ సంస్థ కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఆ సంస్థ దీంట్లో ఇదైంది. దీంట్లో హెచ్ఎండిఏ కూడా ఇన్వాల్వ్ అయింది. అట్లాగే గ్రీన్ కో అనే ఒక ప్రైవేట్ సంస్థ, ఎస్ నెక్స్ట్ జెన్ అనే ఒక సంస్థ అయింది. దీనికి మొత్తంగా 200 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. ఇందులో గ్రీన్ కో 150 కోట్లు, హెచ్ఎండిఏ 30 కోట్లు ఖర్చు పెట్టారు. హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ అనమాట ఒక సంస్థలాగా ఏర్పాటు చేసి దాని ద్వారా 30 అంటే హెచ్ఎండిఏ నుంచి రిలీజ్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ దానికి 55 కోట్ల అడ్వాన్సులు హెచ్ఎండిఏ రిలీజ్ చేసింది. హెచ్ఎండిఏ నుంచి ఫండ్స్ కేవలం 10 కోట్ల వరకే హెచ్ఎండిఏ వాలంటరీగా రిలీజ్ చేయొచ్చు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ ఇదనమాట, ఈ డెవలప్మెంట్ అథారిటీ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ 10 కోట్లు మాత్రం రిలీజ్ చేయొచ్చు. దాని తర్వాత డబ్బులు రిలీజ్ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి, కానీ దీంట్లో అనుమతి తీసుకోలేదు. 55 కోట్లు రిలీజ్ చేశారు. అట్లాగే ఆర్థిక శాఖ అనుమతి ఉండాలి, ఆర్థిక శాఖ అనుమతి లేదు. అట్లాగే దీంట్లో ఫారిన్ కరెన్సీలో పేమెంట్స్ చేశారు. ఫారిన్ కరెన్సీలు చేసినప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఆర్బీఐ అనుమతి అవసరం, అది కూడా తీసుకోలేదు. అంటే ఇక్కడ ప్రొసీజరల్ ఇవి జరిగాయి అన్నమాట. ఒక ప్రొసీజర్ని వీళ్ళు ఫాలో కాలేదు. గవర్నమెంట్కి ప్రోటోకాల్స్ ఉంటాయి, ప్రొసీజరల్